అన్నీ చిన్న చిన్నయేనా ఆ సైజ్ అంతే గుత్తి వంకాయ గుత్తి వంకాయ లేదు దీనికి ఇందేమో ఇది పర్లే కొయ్యి దోమ ఉన్నట్టుందబ్బా హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీ కామాక్షి. వెల్కమ్ టు అవర్ ఛానల్ బిఎల్కే తెలుగు లాగ్స్. ఇక్కడ ఈరోజు వీడియోలో అయితే మీకు ఈ వంకాయలు మామిడికాయలు వేసి పులుసు మా నెల్లూరు సైడు చాలా స్పెషల్గా చేసుకుంటారు. స్పెషల్గా అంటే ట్రెడిషనల్గా మాకు ఎక్కువ మునక్కాయ మామిడికాయ ఒక పులుసు కానీ వంకాయ మామిడికాయ వేసి పులుసు కానీ ఇలాగ చేసుకుంటాం అన్నమాట. ఇది నేను ఎలాగ చేశానా అనేది మీకు వీడియోలో చూపెడుతున్నాను. ఇదైతే ఈ వంకాయలు అయితే మన తోటలో నేను ఇంట్లో మొక్కలేసి పెంచుతున్నానండి. అక్కడ కాసినవి మీకు చూపెట్టాను కదా, అక్కడే కోసుకొచ్చాను. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఈ వంకాయలు. ఇంకా మామిడికాయ టమాటాలు అయితే నేను బయటే తెచ్చాను. ఈ వీడియో కూడా చాలా న్యాచురల్గా డైరెక్ట్గానే మీకు చూపెడుతున్నాను అన్నమాట. మేము ఈ వంగ చెట్లు ఇవన్నీ పెంచేవన్నీ చాలా ఆర్గానిక్గానే పెంచుతున్నానండి. ఇంట్లోనే నేను ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా ఏమి పురుగు మందులు అలాగన్నీ ఏమి వేయడం లేదు. ఇంట్లో వాడకానికే కాబట్టి పండిన కాడికి పండుతాయి. కాపు ఆగిపోయినప్పుడు పురుగు ఎక్కువగా పట్టినా పీకేస్తాంలే అని చెప్పి చేసుకుంటున్నాను. సరే, ఇంకా ఈ వంకాయ పులుసుకైతే ఫస్ట్ తాలింపు పెట్టుకున్నాను. ఆ తాలింపులోని ఆవాలు జీలకర్ర మెంతులు కొంచెం వేసాను. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు కట్ చేశాను కదా, ఇవన్నీ వేసాను అనమాట. ఈ ఉల్లిపాయల్లోనే కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా వేగుతాయి ఉల్లిపాయలు. ఈ ఉల్లిపాయలు వేగాక ఆల్మోస్ట్ మనం కోసి పెట్టుకొని ఉన్నాను మామిడికాయ కానీ వంకాయ టమాటాలు అన్నీ కూడా ఒకేసారి కూడా వేసేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలతో పాటే వంకాయ మామిడికాయ టమాటాలు అన్నీ కూడా ఒకేసారి వేసేసుకొని మగ్గించుకోవచ్చు. కానీ నేను కొంచెం ఉల్లిపాయలు వేగాక వేసాను అనమాట. ఇవన్నీ కలిపేసి మూత పెట్టేసామంటే కొంచెం మగ్గుతాయి. మగ్గాక మనకి కావాల్సినంత వరకు వాటర్ వేసుకోవడం. తర్వాత దాంట్లోనే నేను ఏం వేసానంటే ధనియాల పొడి కొంచెం ఇంగువ వేసాను. అది నేను మీకు వేసేటప్పుడు పులుసులోనే వీడియోలో నేను తీయలేకపోయాను. అప్పుడు టక్కున ఫోన్ వచ్చింది, అందుకని చెప్పి అది చేయలేకపోయాను అనమాట. అంతేనండి, ప్రాసెస్ అంతా ఇంకా అంతే సింపుల్గా ఉంటుంది. డైరెక్ట్గా మీకు నేను చూపెడుతున్నాను అంతే నేను ఎలాగ చేశానని. చూడండి, ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను, డైరెక్ట్గానే వేసేసాను అనమాట. నేనైతే ఏవి కూడా కొలతల ప్రకారం అయితే వేయలేదు, అందాజుగానే వేస్తానండి ప్రతి ఒక్కటి కూడా.
మన టేస్ట్కి తగ్గట్టు కారం ఎక్కువైన వాళ్ళు కారం ఉప్పు అవి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు. ఫైనల్గా అయితే ఈ కాంబినేషన్లో కూర అయితే చాలా బాగుంటుంది. చూడండి ఇలాగా మగ్గాక వాటర్ వేసాం. మనకి పులుసు ఎంత కావాలనుకుంటే అంత మనము వాటర్ వేసేసుకోవచ్చు. వాటర్ వేసాక మళ్ళీ మనము మూత పెట్టి ఉడికిచ్చామంటే ఇలాగ నూనె పైకి తేలొద్దు అనమాట. అలాగ తేలిందాక మనం ఉంచేస్తే కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోనే నేను ఇంగువ ధనియాల పొడి కూడా వేశాను. అది నేను వీడియోలో చూపలేకపోయాను. లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర మనకు కావాలంటే చల్లుకోవచ్చు, లేదంటే ఆపేసుకో స్కిప్ చేసేయచ్చు అనమాట. నా దగ్గర ఉండింది కాబట్టి నేను వేసాను. కొత్తిమీర లేకపోయినా కూడా చాలా బాగుంటుంది. నేను ఈ వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో సౌండ్లు వస్తూ ఉన్నాయి. మా ఇంట్లో కుక్క పిల్ల ఉన్నది, దాని అరుపులు సౌండ్ వచ్చిందనమాట. ఇలాగా అయిపోయాక మనం సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా చాలా కమ్మంగా ఉండిందండి. పులుసు మాత్రం చాలా సూపర్గా ఉండింది. ఇలాగా మీకు ఎవరికన్నా ఆల్మోస్ట్ తెలుసుంటుంది. మా నెల్లూరు రుచులు చాలామందికి తెలుసుంటుంది. ఒకవేళ ఎవరికన్నా తెలియకపోయినా ఈజీ ప్రాసెస్లో ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే అండి, నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బాయ్.